హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మళ్ళీ వచ్చేసాను ఆరోగ్య డైట్ దగ్గరికి అనమాట. సో ఈరోజు లక్ష్మణ్ గారు ఏ విషయాలు చెప్పబోతున్నారని నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. నాతో పాటు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా, మీరు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు. అస్సలు లేట్ చేయొద్దు, లక్ష్మణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ లక్ష్మణ్ గారు. సో మీ వీడియోలు మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పర్సన్ చూపించేస్తున్నారు. లాస్ట్ శివన్ తీసుకొచ్చారు, అంతా షేక్ చేశారు. ఇప్పుడు రంజిత్ తీసుకొచ్చారు. సో ఏంటి ఇప్పుడు ఈ రంజిత్ గురించి ఏం చెప్పబోతున్నారు? అంటే నా ఫ్యామిలీ అంటే చిన్నప్పుడు నాకు పెరిగినోడు, అంటే గ్యాప్ వచ్చింది ఇలాగ అయిపోయాడు. మళ్ళీ ఇలా చేయాలి కదా అని తీసుకొచ్చాను. నా దగ్గర పెట్టు 70 కేజీలు వచ్చేంత వరకు నా దగ్గర ఉంటాడండి. ఆల్రెడీ 40 రోజులు అయిందండి డైట్ స్టార్ట్ చేసి. 25 కేజీలు 300 గ్రాములు తగ్గాడండి. 25 కేజీలు 300 గ్రాములు తగ్గాడండి. ఓకే, ఎన్ని రోజుల్లో సార్? అదే 40-42 ఆ గ్యాప్ లో ఉంటది. ఆ గ్యాప్ లో అన్ని తింటూ ఓకే. వచ్చినప్పుడు కొంచెం అంటే పాత ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. ఓకే. మనిషి బాగా బ్లాక్. కరెంట్ పోయిందంటే ఇన్ని ఎత్తుక్కోవాలి మేము. ఓకే. ఇప్పుడు కరెంట్ పోతే ఈడే మాకు వెలుగు. అంటే మంచి కలర్ కూడా వచ్చాడు అంటారు. వచ్చేస్తారండి ఆహార విధానంలోనే. ఎప్పుడైతే మన ఆహార విధానం మార్చం బ్లడ్ ప్యూరిఫై అయిపోద్ది. రంజిత్ హాయ్. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? నాది యాక్చువల్గా కేజీఎఫ్ మేడం. కేజీఎఫ్. ఓకే. యశ్ ఉండే దగ్గర ఏంటి? అది కాదు, అది షూట్ తీశారు అంతే. అక్కడ అది ప్లేస్ అంతే. ఓకే. ప్లేస్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది కర్ణాటక కోలార్. ఇక్కడికి ఎట్లా అంటే తెలుసనా? సార్ తెలుసు నాకు. వీడియోస్ చూసి వచ్చావా? తెలిసిన పర్సన్, ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏజ్ ఎంత చెప్పు? 25. 25 ఏళ్ళు. నేను చదువుకుంటున్నావు ఇప్పుడు? అయిపోయింది. చదువు అయిపోయింది. ఎట్లయినా తగ్గాలనుకుని వచ్చేసావా? అంతే. సో ఫస్ట్ డే సార్తో మాట్లాడినప్పుడు ఎంత ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ కొంచెం భయం ఉంటుంది కదా, ఈయన ఫుడ్ పెడతారా లేదా, ఎలా తగ్గిస్తారన్న టెన్షన్ ఏమైనా ఉందా ఫస్ట్ డే? ఫుడ్ ఉంటుంది అని తెలుసు, ఎలా తగ్గుతామని కూడా తెలుసు, ఎలా తగ్గుతావు కూడా తెలుసు. ఓకే. సో ఇన్ని రోజులు డైట్లో ఎక్కడైనా కొంచెం కష్టంగా అనిపించింది ఆయన ఫుడ్ కావచ్చు, ఆయన డైట్ అలాంటిదంతా ఏం లేదు, ఈజీగా తింటున్నావు. నిద్ర బాగా పడుతుందా? వెళ్ళిపోయా ఎప్పుడు కావాలంటే నిద్ర అనగానే వెళ్ళిపోతాడు. ఎరా అంటే పడుకున్నాను అని అంటాడు. అవునా? ఓకే. ఒక వరం అమ్మా ఇది. నిద్ర రానోళ్ళకి ఈ ఆహార విధానం ఒక వరం. సార్ అసలు అందరికీ చాలా ఈజీగా తగ్గించేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా అది ఎవ్వరికీ లెక్కలేదు. బట్ ఆరోగ్యం అనేదే చాలా వరకు ఇంపార్టెంట్ అని ఆ రోజులు మేము తెలుసుకున్నాం. ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు కూడా. ఒకప్పుడు ఏంటంటే ఆ ఆహారపు అలవాట్ల వల్ల ఎప్పుడుకో కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత చిన్నగా ఆరోగ్య సమస్యలు వచ్చేవి. ఇప్పుడు టీనేజ్ 30 దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాబ్ పరంగా స్ట్రెస్, వెయిట్ పుట్టాన్ అయిపోవడం, వాళ్ళు తగ్గలేకపోతున్నారు, సర్జరీలకు వెళ్తున్నారు, లైపోల్ చేయించుకుంటున్నారు, మళ్ళీ వెయిట్ పుట్టాన్ అయిపోతున్నారు. కానీ అసలు బరువు తగ్గించుకోవడం అనేది పెద్ద సమస్యగానే మారింది. కఠినంగా కూడా ఉండాలి కొంచెం డైట్ విషయంలో. అవసరం లేదు, కానీ మీ దగ్గర మాత్రం ఇష్టంగా. మీరు అంటున్నారు తగ్గించేస్తున్నారు అని అన్నారు. నేను తగ్గించట్లేదని. తగ్గడానికి ఆ నాలుకకి, ఆ మనసుకి, ఆ కంటికి ఆహ్లాదకరంగా, అందంగా, రుచిగా నేను తయారు చేసిస్తున్నాను చూసారా, అది తింటున్నారు చూసారా, వీళ్ళు గొప్పతనం అండి. అది అందుకే నేను తగ్గించడం కాదు, నేను అమ్మడాన్ని తగ్గించడానికి. అంటే మన పూర్వీకుల ఆహార విధానాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అందంగా తయారు చేసి ఇస్తున్నాను కాబట్టి అది ఇష్టంగా ఎవరైతే తింటున్నారో వాళ్ళు మాత్రం అందంగా తగ్గుతున్నారండి. కొంతమంది ఉన్నారండి క్రేవింగ్స్లో ఉంటారు, వాళ్ళ గీతలు గీసారంటే గీతలు గీసినట్టే ఉంటుంది అన్నమాట. అంతే, ఇంకేం కాదు తల్లి. చాలా మందికి నైట్ క్రేవింగ్స్ వస్తాయి సార్, వాళ్ళని మీరు ఎలా ఆపుతున్నారో ఏమో. లేదండి, వాళ్ళకి ఏంటంటే మనకి ఐరన్, B12, డి విటమిన్ కొన్ని విటమిన్స్ డెఫిషియన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి క్రేవింగ్స్ అవన్నీ మనం దాంట్లో ఫుల్ఫిల్ అయిపోద్దండి. చాలా బాగా క్రేవింగ్స్ లేకుండానే చేస్తున్నారు. ఇంకొకటి విన్నాను లక్ష్మణ్ గారు, బేసిక్గా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బరువు తగ్గించుకోవాలన్నప్పుడు ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత అన్ని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి ఒకవేళ హెల్త్ ఇష్యూస్, కొంతమందికి షుగర్ ఉండి వస్తున్నారు, కొంతమంది థైరాయిడ్ ఉండి వస్తున్నారు, కొంతమందికి ఏంటంటే ఇంకా PCOD, ఫీమేల్స్ ఏంటంటే PCOD ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా వాళ్ళకి తగ్గట్టు ఇట్టే మీరు బరువు తగ్గిపోతున్నారన్న కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళలో ఇస్తున్నారు. అది నేను చేయట్లేదండి, మా వెనకాల ఉన్న డాక్టర్లు అండి. ఇది నేను పైకి కనిపిస్తున్నాను కదండి, ఇది పైకి కనిపించేది కదా, దీని వెనక ఉన్నారండి. ఇవన్నీ 1, 2, 3, 4, 5 ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఒక డాక్టర్ ఉన్నారండి, MBBS డాక్టర్, ఒక ఆయుర్వేదం డాక్టర్ అండి, 3 డైటీషియన్స్. వీళ్ళందరూ కలిపి, ఇలా కాకుండా ఇంకో 2 మెడికల్ అడ్వైజర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కలిపి ఈ రిపోర్ట్లన్నీ చూసుకున్న తర్వాత, సార్ వీళ్ళకి ఈ డైట్ బాగాలని నాకు చెప్తే, వీళ్ళకి తగ్గట్టు వంటగదిలో కూర్చొని ఈ వంటలు ప్రిపేర్ చేస్తున్నాను చూసారా, అసలైనది అదండి.
అందుకే నేను ఎవరినైనా తగ్గించడానికి వెనకాల డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ సుబ్బారెడ్డి ఎంబీబీఎస్ అండి, ఆయన ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక లేడీ కూడా వచ్చిందండి, ఎంఎస్ చేసింది. ఆవిడ కూడా ట్రైనింగ్ అవుతుంది. మన ఆహార విధానానికి ఆవిడకి కూడా ఒకసారి ఒకే తాటి మీద తీసుకురావడానికి ట్రై చేస్తాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళు ఆఫీస్ జాబ్ చేసుకునే పీపుల్ అయినా కూడా ఒకవేళ బయటికి వెళ్ళే పనులున్నా కూడా మీ డైట్ తీసుకుని హ్యాపీగా తగ్గొచ్చు అంటున్నారు. అది ఎలా మీరు కూడా పట్టుకుని వెళ్ళిపోయి తినేయడమేనండి అంతే? ఏమండి ఇప్పుడు అలాగే ఆఫీస్లో ఉన్నప్పుడు పనికి మాల కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి బర్గర్లు తినేస్తున్నారు, టీలు తాగేస్తున్నారు, సిగరెట్లు కాల్చేస్తున్నారు. దానికంటే మంచి ఆహారం తినేసి నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా. పిజ్జా తిన్నా కూడా పర్లేదట మీ డైట్ లో అసలు? నేను తయారు చేసిన పిజ్జా, బయటది కాదు. ఓహో, మీరే తయారు చేసి? ఆరోగ్యకరమైన పిజ్జా ఉంది, అనారోగ్యకరమైన పిజ్జా ఉంది. నేను ఆరోగ్యకరమైన పిజ్జా చేస్తున్నాను. బేసిక్ ఏంటంటే పిజ్జా తింటే బర్గర్స్ తింటే వెయిట్ పుట్టాను అయిపోతాం అంటుంటారు అవి. కానీ మీ పిజ్జా తిన్నా కూడా వెయిట్ అవ్వరట, తగ్గుతారు. ఇంకో విషయం తెలుసా, యాక్చువల్గా మిరపకాయ వెజ్ తిన్నారనుకోండి గ్యాస్ నొప్పి వచ్చేది, షుగర్ పెరిగిపోద్ది. అవును. అదే ఆరోగ్యకరమైనది నేను ఇచ్చింది తిన్నాను అందుకే షుగర్ తగ్గిపోద్ది, గ్యాస్ నొప్పి ఉండదు, షుగర్ మొత్తం వెయిట్ కూడా లాస్ అవుతారు. అంటే మీరు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేసేస్తున్నారు. నాకు పని వ్యసనం అండి. నాకు కొత్త తెల్లారులగితే ఏం వండాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలాగ ప్రయోగం చేయాలి అనేది రీసెర్చ్ చేస్తూనే ఉంటానండి. ఓకే, మీ టీం ఎక్కడ ఉంటారు సార్? మీ వంట కిచెన్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ? నేనే నాకు అసిస్టెంట్లు ఉంటారంటే. ఓకే, నేను చెప్తాను, నా ఫార్ములా కలిపేసి ఇచ్చేస్తాను. నా రూమ్లోకి ఎవరు రాను, ఇది వెయ్యండి అని వెళ్ళి పడుకుంటాను అంతే. ఇవాళ దగ్గరగా 1200 పెసరట్లు వేసామండి. 1200 పెసరట్లు అంటే ఎంతమందికి వెళ్తుందో చూడండి. ఫుడ్ మీ క్లయింట్లు ఎంతమంది ఉన్నారో చూడాలి. ఇంకా పెరుగుతుందండి. ఇంకా పెరుగుతుంది. ఇది ఒకటే బ్రాంచ్, ఇంకా మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి త్వరలో. అదే అన్ని రాష్ట్రాలకి, మన హైదరాబాదే కాకుండా అన్ని జిల్లాలకి కూడా విస్తృతంగా పెంచడానికి ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది బాధలు పడుతున్నారు. నేను ఇంకా లేట్ చేస్తున్నానండి. చాలామంది ఏంటంటే కాళ్ళు కూలిపోయిన వాళ్ళు, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు అనమాట. అందుకే కొంచెం ఎంత త్వరగా నేను జనాల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అన్నది ట్రై చేస్తున్నాను. అందరి ఆశీస్సులతో వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను. డాన్స్ చేస్తావు ఇప్పుడు? ఇంకా బాగా తగ్గాక డాన్స్ చేస్తావా? వేస్తున్నాడు ఇప్పుడైనా. ఇప్పుడు పాట వేస్తే జమ్మని దూకేస్తాడు, కానీ ఇప్పుడు వద్దులేరా బాబు. సరే, ఇంత మంచి డైట్ ఇస్తున్నారు, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతున్నారు. బయట వాళ్ళ వీడియో చూసే వాళ్ళకి లక్ష్మణ్ ఆయన ఒక ఆరోగ్య డైట్ ఫౌండర్గా తెలుసు, నీకు ఫ్యామిలీ మెంబర్ కదా. సో సార్ గురించి ఏమైనా చెప్తావా? అంతే, ఓ నవ్వు. అంటే దాంట్లో అర్థం అవట్లేదండి. కాదు, కలర్ వచ్చేస్తున్నారంట, నిజమేనా? నిజంగా మేడం, నా పాత ఫోటో చూసారంటే మీకే అర్థం అవుతుంది. నీకు బల్బులు వెలుగుతున్నాయి ఇలా మొత్తం చీక్స్. అందంగా తయారు, చాలా మంచోడండి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గ పిల్లోడు కాదు, ఎటువంటి క్రేవింగ్స్ లేకుండా చక్కగా. సో లక్ష్మణ్ గారు, ఎంతో మందిని మీరు మోటివేట్ చేస్తున్నారు, ఆరోగ్యానికి సంబంధించి ఇన్స్పిరేషన్గా మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రతిసారి కూడా వీడియోలో ఒక క్యాచీ హ్యాష్ ట్యాగ్ చెప్తూ ఉంటారు, ఆహారం మాది, ఆరోగ్యం మీది. సో ఇది చాలా మందికి అందరికీ వర్కౌట్ అవుతుంది. అది ఏ నోట్లోంచి రాలేదంటే నా బాధలోంచి వచ్చింది, నా ఆపిలోంచి వచ్చిందండి. బాధ అంటే ఆహారం అంత కష్టపడి నేను వండుతున్నాను కదా, మీరు తినండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఉప్పు వేసుకోవద్దు, ఉప్పు వేసుకుంటే చచ్చిపోద్దాం అంటారు, కారం వద్దు అంటున్నారు, గుడ్లు వద్దు అంటున్నారు, నాన్ వెజ్ వద్దు అంటున్నారు. మరి అవన్నీ లేనప్పుడు అవన్నీ ఎందుకు పెట్టారు మీరు? గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? పొలిటిక్స్ తీసేయాలి కదా, ఎందుకు పర్మిషన్ ఇస్తుంది అన్నిట్లు కూడా? అందుకని అవన్నీ కాకుండా మీరు తినండి, ఆరోగ్యంగా తగ్గండి అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో ఫైనల్గా రంజిత్ ఏమైనా చెప్పేస్తావు మా సుమన్ టీవీ ఆడియన్స్కి? ఆరోగ్య డైట్కి రండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య డైట్కి రండి, ఆరోగ్యంగా ఉండండి. సూపర్, చాలా బాగా చెప్పావు. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రతి వీడియోలో కూడా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు. మీకు ఆరోగ్యమే ఇంపార్టెంట్, సో ఎటువంటి బాధలోకి వెళ్ళొద్దు, అధిక బరువుతో బాధపడుతున్నానన్న ఆలోచనే వద్దు అంటున్నారు. సో చాలా మంది ఆరోగ్య డైట్కి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు, చాలా మంది క్లయింట్లు వస్తున్నారు, ఎంతో మందికి మీరు ఫుడ్ పెడుతున్నారు ఆప్యాయంగా. సో ఇంకా ఈ మరిన్ని ఫ్రాంచైజీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడెక్కడో నుంచి కూడా అందరూ రావాలి, హెల్తీగా బయటకు వెళ్ళాలని సుమన్ టీవీ నుంచి మరొకసారి కోరుకుంటున్నాం. ఫైనల్గా మన సుమన్ టీవీ ఆడియన్స్కి మీ మాటల్లో ఏం చెప్తానండి? ఒకటే, నేను ఒకటి చెప్తాను, బాధలతో రండి, సంతోషంగా వెళ్ళండి, అనారోగ్యంతో రండి, ఆరోగ్యంగా వెళ్ళండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.